వాళ్ళు కామన్‌గా గాడ్, గాడ్, గాడ్ అంటే భగవంతుడు, భగవంతుడు అనే మాటని ఈ మాట మాత్రం అన్ని మతాల వాళ్ళు ఈ చెప్తూనే ఉంటారు. ఈ గాడ్ ఆల్మైటీ అని, గాడ్ అని అంటుంటారు. ఏమిటి గాడ్? ఈ గాడ్ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా ఈవేళ బాబా ఏం చెప్పారనేది రఘుపతిరావు గారు మనకి చెప్తున్నారండి. ఓకే సార్. సో మేడం మీరు జాయిన్ అయిన తర్వాత చెప్పండి. ఓకే సార్. So today, let us this is a very big long issue. So anyway, today I will discuss about few points about this. Today, what is God? What is meant by God? Who is God? What are the classification under God? Why God is required? What are the type of worshipping of God? What is the aim and goal of life? Who is God? So these are the points we would like to discuss the further explanation. మేడం జాయిన్ అయ్యారా మేడం? అప్పుడు ఎవరో మ్యూట్ అవ్వండి. ఎవరో మ్యూట్ అవ్వండి. మ్యూట్ అవ్వండి అమ్మా. ఎవరో అన్మ్యూట్ ఉన్నారు. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు వాట్ ఈజ్ గాడ్ అంటే భగవంతుడు అంటే ఎవరు? అసలు భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుని యొక్క వివిధ రూపాలు అంటే వివిధ రకాలుగా ఏవే భగవంతుడు అనేది ఏమిటి? భగవంతుడు అనేవాడు ఎందుకు అవసరమా అంటే వేళ మనం చెప్పబోయే విషయాలు. అలాగే ఏ రకంగా భగవంతుని ఆరాధించాలి అండ్ భగవంతుని మన మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అసలు భగవంతుడు అంటే ఎవరు? చూడండి, వాట్ ఈజ్ గాడ్? అసలు భగవంతుడు అంటే ఏమిటి? హూ ఈజ్ గాడ్? ఎవరు భగవంతుడు? క్లాసిఫికేషన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు భగవంతుడు, ఎవరు భగవంతుడు కాదు. వై గాడ్ ఈజ్ రిక్వైర్డ్? భగవంతుడు అనేవాడు ఎందుకు మనకి అవసరం? అలాగే భగవంతుని పూజించే విధానాలు ఎన్నో ఉన్నాయి, అవి ఏమిటి? అదే రకంగా మానవ జీవితం యొక్క లక్ష్యం, గమ్యము ఏమిటి? అలాగే భగవంతుడు ఎవరు? ఈ విషయాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఓకే సార్. So the word God comes from the mouth of all the human beings and all religions, including atheists who don't believe God. Actually, atheists, they don't believe God, but they say, I don't believe in God. That God word comes even in the mouth of atheists also. So God is called in different names in different religion. You may call it Rama, Krishna, Allah, Father, Jesus, like so many people in different religions call God in different names. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అందరూ మానవులు నోటప్పుడు కూడా గాడ్ అనే మాట రాకుండా ఉండదు. ఏదో సందర్భంలో భగవంతుడు భగవంతుడు అనే మాట పదాలు మారుతాయి, పర్యాయ పదాలు. అంటే ఏ మతం వాళ్ళు ఆ మతం సంబంధమైన వరడు వాడు మాట్లాడతారు తప్పిస్తే భగవంతుడు అనే పదాన్ని అందరూ వాడతారు. ఈవెన్ నాస్తికులు కూడా మేము భగవంతుని నమ్మం అంటే అక్కడ మరి భగవంతుడు అనే మాట వాడాడు. ఈ రకంగా భగవంతుడిని ఇన్ని రకాలుగా అందరూ మా ప్రస్తావిస్తూనే ఉంటారు. అయితే ఎన్నో మతాలు ఉన్నాయి మన ప్రపంచంలో. ఇన్ని మతాల వాళ్ళు భగవంతుని వేరు నామాలతోటి పిలుస్తుంటారు. ఓకే సార్. So let us know to see now we have all come in contact with Baba by our fortunate previous birth fortune, some good works have come in contact with the avatar of the age. So there are so much maximum people who are not yet come in contact with Baba. Actually, we also previously come in contact with Baba. What is type of our life? Let us go back before coming in contact with Baba, and after coming to contact with Baba, what is change? What are the changes taken place? Let us see. అంటే భగవంతుడు అన్న ఈ విషయంలో మనం ముఖ్యంగా మెహర్ బాబా యొక్క పరిధిలోకి వచ్చిన తర్వాత ఈ భగవంతుడినే విషయంలో పూర్తి మనకి ఒక అవగాహన వచ్చింది. అంటే మెహర్ బాబా పోల్లో రాగముని పోకలాగా ఒక అవగాహన మెహర్ బాబాలోకి వచ్చిన తర్వాత మన అదృష్టం కొద్దీ వచ్చిన తర్వాత పూర్తి అవగాహన, నిజమైన అవగాహన భగవంతుడి విషయంలో మనందరికీ కలిగింది.
So let us Okay, see sir. what it behave before coming in contact with God. So now what is God? Let somebody explain what is God. Unmute భగవంతుడు and అంటే explain. భగవంతుడు What is ఏమిటి? God? భగవంతుడు అంటే ఏమిటి దేవుడు అసలు? అంటే ఏమిటి? వాట్ What అంటే is God? ఏమిటి? భగవంత్ Let వాట్ anybody ఈజ్ explain. గాడ్ అంటే భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు ఎవరైనా అంటే ఏమిటి? చెప్పగలరా అని అడుగుతున్నారే. What is God? That word, what is the meaning of word God? Meaning. అంటే భగవంతుడు అనే మాటకి అర్థం ఏమిటి? Now, let anybody explain. Unmute and please explain. Anybody of the participants. అంటే ఎవరైనా సరే ఇలా ఎవరైనా తెలుసులో ఎవరైనా ఉంటే ఆ మాటకి అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతారు రఘుపతిరావు గారు. పరీక్షలు పెట్టకండి సార్, కొనసాగించండి. నో క్వశ్చన్స్. No question. No. They have told what is meant by God. ప్లీజ్ కంటిన్యూ. What is meant by God? Word God. God. ఇది వెరీ డ్రై సబ్జెక్ట్ సార్ ఇది. అంతే చెప్పలేం. ఇది ఎవరైనా కష్టమే. ఎవరినో చెప్పగలిగితే చెప్పండి. If anybody is there, ready to answer. ఎవరైనా చెప్పగలిగితే ఆయన మరి అడుగుతున్నారు. భగవంతుడు అంటే ఏమిటి? బాబా, భగము అంటే తేజస్సు, తేజస్సు తోటి నిండిన వాడు భగవంతుడు అనేసి నాకు తెలిసింది చెప్పాను సార్. జై బాబా. Okay, next. Sir, you could understand? Yes. Yeah, Tejas, I know that. Yeah, Tejas. Okay. Next. Jai Baba sir, giving, organizing and destroying. Giving, organizing and destroying. No, there is only limited power. Only limited power. Okay. The creator, he is creating and he is maintaining and he is also yes. Organizing and destroying. That is only limited power. It is not infinite power. It is only limited power. అనంత శక్తి, చెప్పండి సార్. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. అది ఇన్ఫినిట్. yes. Okay, that is correct. Infinite power, infinite knowledge and infinite bliss. Infinite power. So everything should be infinite, is it not? That is most important. Yes, but yes. That is the person. What is the meant by God? That word I am asking, not the character, attributes of God. That comes under the attributes of God. But I am asking the question: what is meant by God? Word God. అంటే ఆయన చెప్పేది ఏంటంటే భగవంతుని యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే ఇప్పుడు సార్ చెప్పారు. What he has told is ముఖ్య లక్షణాలు only. That is attributes. That is infinite knowledge. భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి అనేటప్పటికీ దానికి ఆయనకున్న ఏ లక్షణమైనా సరే అనంతమైన లక్షణాలే ఉంటాయి భగవంతునికి. పరిమితమైన లక్షణాలు ఉండవు. అపరిమితమైనవి అవి అనంతమైనవి. అన్ని లక్షణాలతో ఉన్నవాడే అట్రిబ్యూట్స్ లక్షణాలు. మీనింగ్ ఆఫ్ వర్డ్ ఐ యామ్ ఆస్కింగ్ ది మీనింగ్ ఆఫ్ వర్డ్ గాడ్. గాడ్ అంటే అక్షరం. గాడ్ అనే దానికి అర్థం ఏమిటి చెప్పాలి. ఇప్పుడు అది ఎప్పుడు మనం ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఇన్ఫినిట్ అంటే అవన్నీ లక్షణాలు. cannot be explained. See what Baba has told. God cannot be explained. Baba is very clear. God cannot be explained. He cannot be argued about. He cannot be theorized, nor can he be discussed and understood. God can only be lived. He cannot be explained at all. Nobody can explain what is by God. భగవంతుడు వివరింపదగిన వాడు కాడు. అంటే వివరించడం అంటే సాధ్యమయ్యే పని కాదు భగవంతుడి గురించి. అదే రకంగా భగవంతుడి గురించి వాద ప్రతివాదాలు చేసి భగవంతుడి గురించి వాద ప్రతివాదముల ద్వారా తెలియబడేవాడు కాదు. ఈ కెనాట్ బి థియరైజ్డ్. ఈయన కూడా సిద్ధాంతాలు, పలానా సిద్ధాంతం ద్వారా భగవంతుడు ఉన్నాడు, పలానా సిద్ధాంతం ద్వారా భగవంతుడు లేడు చెప్పదగిన అట్టా కూడా వీలు కాదు. నాట్ ఈ కెన్ బి డిస్కస్డ్. అలాగే చర్చల ద్వారా కానీ భగవంతుడిని మనం తెలుసుకునలేం అండ్ అండర్స్టూడ్. అలాగే భగవంతుని చర్చలు ఈ వాదోపవాదాలు కానీ లేకపోతే సిద్ధాంతాల ద్వారా కానీ చర్చల ద్వారా కానీ అర్థం చేసుకోలేము. గాడ్ కెన్ ఓన్లీ బి లివ్డ్.
భగవంతుడు జీవింపదగిన వాడే, అంటే అనుభవింపదగిన వాడే తప్పిస్తే మనం ఏ రకంగానూ ఆయన గురించి తెలుసుకోలేము. కేవలం అనుభవ వైద్యుడు. ఓకే సార్. గాడ్ అంటే అది. Why God is required? Why God is required? భగవంతుడు ఎందుకు అవసరం అయ్యాడు మనకి? Now we have some భగవంతునికి people have అవసరం got ఏమిటి? everything. They have got money, car, wife, children, everything they have got. Then why God is required? They have got everything. Then why? What is the necessity of God? He is whole and soul, అంటే sir. సార్ Why? He is whole and soul. That's we require. No. Why you want God? What is the purpose of God? Why do you want God? When you have got everything, you got money, wife, bungalow, car, మీకు everything you have ఒక got. Then వ్యక్తికి why God is required? సమస్తం ఉన్నాయండి, అన్ని మొత్తం ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, ఆయనకి లేదంటే లేదు. సపోజ్ అంబానీ కానీ ఆదాని కానీ ఇలాంటి అనుకుందాం, వాళ్ళకి లేదంటే లేదు, అన్నీ ఉన్నాయి. స్వర్గలోకం కూడా వాళ్ళు అనుకుందాం. అలాంటి వాళ్ళకి భగవంతుడితో పని ఏముంది? లేని వాళ్ళకి కదా, వాళ్ళకి ఏం బాధలు లేవు, అవి కూడా లేవు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి భగవంతుడితో పని ఏముంది? అది. So why God is required? If you ask anybody why God is required, they will tell always to be happy at any cost by fulfilling our desires. God is required only for these small people. Whoever you ask, they will tell only this thing. He has to fulfill our desires. That's all. మానవుడికి ఏమిటంటే ఎంతసేపు సంతోషంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అదే రకంగా మన కోరికలన్నీ తీరుతూ ఉండాలి. ఇది మనం ఏదనుకుంటే అది అవ్వాలి. అది కూడా చాలా సులువుగా, ఎట్టి బాధలు లేకుండా మనం కోరుకున్నట్టుగా జరిగిపోవాలి. ఎటువంటి బాధ, ఎవరు ఏమైపోయినా సరే మనం మాత్రం సుఖంగా ఉండాలి అట్ ఎనీ కాస్ట్. అలాగే మన కోరికలు ఏదైతే కోరుకుంటున్నాం, అన్ని కోరికలు మన ఏ రకమైన కోరికలు ఉన్నాయి ఇవి తీర్చడానికే భగవంతుడు కావాలి అనేసి మామూలు సామాన్య మానవుల యొక్క అభిప్రాయం అలాగే ఉంటుంది. దేనికి భగవంతుడు ఒక ఏటీఎం మిషన్ లాగా మనకి ఎప్పుడు ఏది కోరుకుంటే, ఎలా కోరుకుంటే అలాగా తీర్చడానికే భగవంతుడు ఉన్నాడు అనే సహజంగా they go everything that does only for this purpose, to fulfill their desires. They want God. Okay. Because why this has happened? Why this thought of come means we are all under the clutches of Maya. Maya is doing this kind of thought. You take God, you go to God, He will fulfill your desires. What you want? Money, children, job. So you worship God, He will give you everything. So because of Maya is creating such type of thoughts in all the human beings. అంటే ఇప్పుడు మనం చూడండి, బొమ్మలో ఎన్నో రకాల బాధలు సుఖాలు అనిపిస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. మాయా ప్రభావం దేనికి? మన మానవ లక్షణాలు ఏంటంటే జలసి, అసూయ, హేట్రెడ్, అసహించుకోవటం, సెల్ఫిష్ డిజైర్స్, స్వార్థపూరితమైన కోరికల వల్ల అనేక రకాల కష్టాలు ఉంటాయి. అలాగే సుఖాలు కూడా అనిపించిన చూడండి. ముందు పై ఫస్ట్ రోలో ఏదో ఒక ఎంతో డబ్బు ఐశ్వర్యాలతో ఉన్నవాళ్ళు అక్కడ కొద్దిమంది ఉన్నారు. కింద చూపిస్తున్న బొమ్మలు బాధలు పడేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంత మాయా. They want money, they want that one, they want car, everything. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో చూపించినవన్నీ కూడా మనకు కావాలని కోరుకునే వాళ్ళే. అంటే మనందరికీ కూడా డబ్బులు కావాలి, ఈ సుఖాలు కావాలి, ఈ చూసారు కదా బంగారం, చీరలు, పట్టు చీరలు, కార్లు, అలాగే తిండి, బ్రహ్మాండమైన తిండి, ఈ రకమైనటువంటి మన కోరికలు ఎప్పుడు కూడా మాయాపరమైన ప్రపంచంలో ఇవే కోరికలు ఉంటాయి. Because of శారీరక సుఖాలు. Yes. This is the force of Maya. So Maya is involving the people to go after these things, worldly things, worldly materials. ఇవే కావాలి అందరికీ కూడా. ఇది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ మెహర్ బాబా లవర్స్ ఎవరైనా సరే. ఆ సర్వ సుఖాలు కావాలి, తర్వాత బాబా కావాలి. ఓకే సార్. Maya's effect. So actually, why God is required now? See, now I told now, as
people will tell we require to fulfill our deeds. But actually, why God is required? Baba has told to awaken the humanity from the ignorance to reality. This is the purpose. To God is reality. required. Yes. He has to awaken us from the ignorance and show us what is reality. We are all in the illusion. We don't know what is reality. So God is required to us to awaken from the ignorance and show the reality. That అంటే is the భగవంతుని యొక్క purpose of అవసరం what Baba has told. మానవులందరికీ భగవంతునికి అవసరం దేనికంటే ఇది కాదు జీవితం. నీ జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం వేరుగా ఉన్నది. దాని గురించి ఈ అజ్ఞానం నుంచి మనల్ని మేలుకొలిపి సత్యం ఏదైతే ఉందో సత్య మార్గం వైపునికి మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళటానికే భగవంతుని యొక్క అవసరం ఉన్నది. మనంతట మనకి ఎప్పటికీ కూడా సత్యం తెలియదు. మనకి ఈ మాయలో ఉండి ఈ మాయా ప్రపంచం, ఈ ఐశ్వర్యాలే మనకి జీవితం. ఇది కాదురా నీ జీవితం, నీ జీవితానికి వేరే లక్ష్యం ఉందని చెప్పడానికి, మనల్ని మేలుకొలుపు చేయడానికి భగవంతుడు మనల్ని అప్పుడప్పుడు వచ్చి మనల్ని మేలుకొలుపు చేస్తుంటాడు. Now let us see who is God. Now what is God explained? God cannot be explained. Now who is God? Who is God? భగవంతుడు ఎవరు? ఇంకా ఇప్పటి వరకు వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ గాడ్ అని చెప్పారు. ఇప్పుడు హూ ఈజ్ గాడ్, భగవంతుడు ఎవరు? Who is God? ఓకే, anybody explain? మళ్ళీ అడుగుతున్నారు రఘుపతిరావు గారు మనందరినీ కూడా, ఎవరు భగవంతుడు? Who is God? Who is not God? No, that is different. Now, who is God? Let us go. Who is God? Anybody can reply this? చెప్పండి, ఆయన అడుగుతున్నారు సార్. అమ్మా ఎవరైనా చెప్పండి. ఎవరు భగవంతుడు? మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే భగవంతుడండి. అదండి, హూ ఈజ్ గివింగ్ ది నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ ఈజ్ గాడ్. She says real knowledge or only knowledge. Yes. Or real knowledge? Knowledge means worldly knowledge. Real knowledge. Worldly knowledge, real knowledge. Spiritual knowledge. There are so many real knowledge are there. Real knowledge. See, engineering is knowledge, doctor is knowledge, all carpentry knowledge, every so many electrical knowledge is knowledge. Correct. So what worldly knowledge or spiritual knowledge? Two types of knowledge. See, what's a godly knowledge? Spiritual knowledge. Spiritual knowledge. You should tell not only knowledge, you should tell spiritual knowledge. Is it not? Real knowledge. To give spiritual knowledge. Okay, let us see what Baba has told. Who is God? The question has come. Then who can give that spiritual knowledge? Second question, it will come. Who will give? Only Sadguru or Avatar. Now let us see what Baba has told. Who is God? The question answer from Baba. Let us take the answer from Baba. Now if you ask the question, the same question to Baba, what answer Baba has given? Let us see. Who is God? Yes. Who Let is us God? see what Baba has told. So if you ask who is God, people will say, who will fulfill our desire is God. That is what common people will tell. Is it not? God సామాన్య ప్రజలందరూ కూడా భగవంతుడు ఎవరు అంటే, సామాన్య ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే, మన కోరికలను ఎవరైతే తీర్చి మన కష్టాలు లేకుండా అన్ని రకాలుగా సంరక్షిస్తుంటారో ఆయనే భగవంతుడు. ఇది సామాన్య మానవుల అవగాహన అని బాబా చెప్తున్నారు. So there's so many, there are 12 religions, major religions are there in the world. Just like Buddhism, Christian, Confucian, Hinduism, Islam, Jainism, so many things, so many religions. They're all worshipping different types of God. See, Muslims, they say Allah, Christians say Jesus, Zoroastrians say Aura Mazda. Like all religions, they've got their own God. But yes, see, for Hinduism, see, they're all worshipping single God, all religions except Hinduism. For Hindus, there are worship different gods. Saintly, not only gods, different gods. Saintly persons also they worship. Particularly for Hindus, you can see here. See, so many gods. They're all God. They worship. Is it not? Correct. So they're all God. Thousands, 33 crores. Baba says 33 crores.
people worshiping. Yes, yes. These all, so you can see here, different type of God. They're all being worshipped by different people, different religions. See here, Yes, yes, yes. even sannyasis, all these things, they worship. They don't know whether they are fake or real. They don't know. Whoever is saffron cloth, they worship. They don't know who they are actually. Yes, yes. And if they say, if you ask anybody what is avatar, they'll say Dasavatar. They talk about Dasavatar, Hindus mainly. Is it not? They know Correct, only correct. about Dasavatar story, but they don't know what is actually, what is avatar and this. They don't know. Only say they were there. Dasavatar is there. That is Kurma avatar. So many are there. Vamana avatar, Nasimha avatar. We can see Buddha, Dasavtara Rama, అంటే మనకి Krishna, Buddha, Parashurama, like that. Dasavatar they talk about, but the reality they don't know what is reality. There is a common people. So this is what is happening in the world now, and they worship. So they are worshipping. So where is God means that they go to temple, they go to pilgrimage, searching for God. They think that Kashi, there is one very high power is there in Kashi Vishwanath. So many, Yes, sir. Udupi, Krishna, so many thousands of pilgrimage places are there. They go everywhere in search of God. They do a lot of rituals and ceremonies to fulfill, to please the God and get the result, to fulfill their desire. They do so much of rituals and ceremonies, pilgrimages, tapas, and different, all religions go to either mosque or church or so many, like this. So this is what is going on. Before we come into contact with Baba, this is our type of life we are leading once upon a time. Tell me, sir. No. అంటే ముస్లిం ఇంకా దీని ముందు ఇది ఎస్ ప్రపంచంలో 12 ముఖ్యమైనటువంటి మతాలు ఉన్నాయండి. ఒకటి బుద్ధిజం, క్రిస్టియానిటీ, బహాయి మతం ఒకటి, కాన్ఫ్యూషియనిజం ఇది మతం నేను ఎప్పుడు వెళ్ళలేదు, హిందూయిజం, ఇస్లాం, జైనిజం, జోడాయిజం, షింటో, సిక్కిజం, తావోయిజం, So many like that. జొరాస్ట్రిజం. అలాగా Okay. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి different gods. అలాగే ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఈ గాడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఏమో అల్లా అని, క్రిస్టియన్స్ ఏమో జీసస్ క్రీస్త్ అని, గాడ్ ఆఫ్ జూస్ ఏమో ఆషం ఆ పేరుతోటి, గాడ్ ఆఫ్ జొరాస్ట్రియన్స్ అహురు మజిద. బుద్ధులు Like that. Okay. జనరల్లీ డస్ నాట్ హ్యావ్ బుద్ధులకు ఒక రూపం For లేదు Hindus. అక్కడ. హిందూస్ వచ్చేటప్పటికి ఇక 33 కోట్ల దేవతలు అన్నట్టుగా వీళ్ళు కనిపించిన ప్రతి దేవతల్ని పూజిస్తుంటారు. అదే రకంగా సెయింట్రీ ఎవరి కాషాయ వస్త్రాలు కనుక వేసుకున్నారంటే వాళ్ళని పూజించడం మన వాళ్ళకి అలవాటు ఇది హిందూస్ అందరికీ కూడా. అదే రకంగా కర్మకాండలు చేయడం మన నెంబర్ 1. అలాగే సెరమనీస్, వ్రతాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తుంటారు. ఈ ఫోటోలు చూపించినట్టుగా దీంట్లో ఈ గత అవతారాలను కానీ లేకపోతే ఎవరు ఏమిటో కూడా తెలియదు మనకి. రచయిత వాళ్ళని కూడా పూజించడం అలవాటు మనకి హిందువులు అందరికీ కూడా. ఇప్పుడు బాబాయ్ కూడా అన్నారు దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారు మీరని చెప్పేసి. ఇప్పుడు అలాగే కాషాయ వస్త్రాలు, దాంట్లో రియల్ సద్గురువులు ఉంటారు, లేకపోతే ఫేక్ సద్గురువులు లాంటి వాళ్ళు ఉంటారు. అనేక మంది ప్రపంచంలో ఉన్నారు కదండి. రామకృష్ణ పరమహంస అంటే సద్గురు, నిజమైన సద్గురు అలా కూడా ఉంటారు. కొద్దిమంది ప్లేన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే మనకు తెలియదు, బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. కానీ బాబా చెప్పబట్టి కొంత మనకు అవగాహన వచ్చింది. హిందువుల దగ్గరికి వచ్చేటట్టుగా 10 అవతారాలు, భగవంతుని యొక్క అవతారాలు 10 అవతారాలు అని చెప్పేసి మన వాళ్ళు నిర్ణయించారు. బాబా చెప్పిన ప్రకారం అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఈ భూమి మీద 5329 సార్లు అవతరించాడు అన్నప్పుడు 10 అవతారాలు అన్న మాటకు అర్థమే లేదు. అంతేత ఏంటంటే మనకి అవగాహన లేక ఏదో అలాగా ఒక పద్ధతి, ఈ పురాణాలు ఏదైతే రాశారో అలా వెళ్ళిపోతుంది. దశావతారాలు అది కరెక్ట్ కాదు. అయితే భగవంతుని పూజించే విధానం అని హిందువులకి టెంపుల్స్కి వెళ్ళటం, అదే రకంగా తీర్థయాత్రలు చేయటం, పుణ్యనది స్నానాలు చేయటం, ఇలాంటి విధానాల్లో ఈ వ్రతాలు, యజ్ఞాలు,
ఇవన్నీ భగవంతుని పూజించే పద్ధతులు మనకి. అలాగే ముస్లిమ్స్ మన నమాజ్కి వెళ్తుంటారు, హజ్ యాత్ర మక్క వెళ్తుంటారు. క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి ఆ చర్చికి వెళ్తుంటారు, అలాగే వాళ్ళకి జెరూసలం అలాంటి చోట్ల వాళ్ళు వెళ్తుంటారు. ఈ రకంగా భగవంతుని పూజించే విధానాలు ఆ మతాన్ని బట్టి ఉంటుంటాయి. No, after coming to contact with Baba, what Baba has told, let us see. బాబా ఆ మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మన మెహర్ బాబా ఏం చెప్పాడు ఈ వీటి గురించి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. Baba very clearly told, I have come not to teach but to awaken. అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే నేను మేలుకొల్పడానికి వచ్చాను చెప్పితే మీకు నేను ఇంకా కొత్త విషయాలు బోధించడానికి నేను రాలేదు. అదే విషయం ఆ యొక్క సమాధి మీద కూడా వ్రాయించారు మన మండలి వాళ్ళు. బాబా రాయమని ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు ఆలోచించి ఇది ఇలా రాయొద్దాం, ఇది కరెక్ట్ మెసేజ్ అని చెప్పేసి మొట్టమొదటి చెప్పింది ఐ హ్యావ్ కమ్ నాట్ టు కమ్ అని చెప్పేశారు కదా. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్, నేను బోధించడానికి రాలేదు. నాట్ బట్ అవేకన్, మేలుకొలుపు. అజ్ఞానంలో ఉన్న సమస్త మానవాళిని సత్యం, ఇది సత్యం తెలియజేస్తూ మేలుకొల్పడానికే నేను వచ్చాను. ఇది బాబా యొక్క అతి ముఖ్యమైన సందేశం, సమాధి మీద ఉన్నటువంటి సందేశం. So Baba has given clear knowledge of the avatars, who are the avatars of this age and who are the Sadgurus of that Baba's time. Baba is very clear. Before that, nobody knows. Even if you ask anybody in the world other than Baba lovers, they don't know the secret at all. Who are the avatars of the cycle and who are the Sadgurus of the cycle. Nobody knows except Baba lovers. అంటే ప్రతి అవతారుడు ఆనాటి పంచ సద్గురువుల వల్ల పిలువబడి ఆయన దిగి వస్తాడు కిందకే భగవంతుడు అన్న మా సత్యం ఎవరికీ తెలియదు. మెహర్ బాబా ప్రేమికులు ఒక్కరికే తెలుసు. అలాగే ఈ అవతారంలో మెహర్ బాబా యొక్క పంచ సద్గురుడు ఎవరో మనకి చెప్పడం జరిగింది. అలాగే బాబా ముఖ్యమైన గత 6 అవతారాలని జొరాస్ట్రుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఇప్పుడు మెహర్ బాబా, ఇవి ముందు అవతారాలను ఆయన క్లియర్ గా చెప్పారు. బయట ప్రపంచం ఎవరికీ తెలియదు. నా గత అవతారాలు ఇవే, అంటే ఒక్కడైన భగవంతుడు ఇన్ని అవతారాలు వస్తూ ఉన్నాడనే విషయం ఒకే ఒక్క మెహర్ బాబా లవర్స్కే తెలుసు. మిగతా ప్రపంచానికి మా దేవుడు, మా మతం, మిగతా మతాలకు సంబంధం లేదు. అంటే ఒక్కో మనిషికి ఒక్కో దేవుడు, ఒక్కొక్క మతానికి ఒక దేవుడు, ఒక దేశానికి ఒక దేవుడు. ఇది బయట ప్రపంచం. So Baba has very clearly told, now this is most important point in this speech. Please note down who is God. Baba has very clearly told who is God. The 10 principal state of God, repeated by, this is from God speaks. State number 1, there are 10 states. God is there in 10 states, 10 different forms, 10 different categories. What are the 10 categories? Means God in beyond state, Parabrahma, sleeping always. No question of different, cannot full sleep, deep sleep. But everything has God, but is not aware of it. That is state 1, God beyond state, Parabrahma. State 2, God in beyond state, Paramatma. We call him a Paramatma. Muslims call him as Allah. And Christians call him as Father. Then state 3, God as emanator, sustainer and dissolver. That is Brahma, Vishnu, Maheshwara, we call. God has embodied soul, that is angels. God has soul in the state of evolution, stone to first human being. God has human form, that is God as, you have to see here, God as. That is, everything is God. God has embodied soul, God has state of evolution, God has human souls in the state of reincarnation, God in the state of spiritually advanced souls, God as divinely absorbed, God as liberated incarnate, that is Jivan Mukta. The God as man God, Sadguru, and God man, that is out. See, the God is there in this 10 forms. This is the most important knowledge for each and every human beings. భగవంతుడు ఎవరు అనేటప్పటికీ యావత్ సృష్టి భగవంతుడు తప్ప ఇంకా మరి ఎవరో లేదు. ఈ ప్రపంచంలో ఏ జీవి, సకల మానవులు, సకల జీవరాశి అంతా భగవంతుని యొక్క ప్రతిబింబాల కిందే మనకి బాబా చెప్పారు. అయితే దీనికి గాడ్ స్పీచ్ లో చెప్పింది ఏమిటంటే 5 మొత్తం 10 ముఖ్యమైనటువంటి స్థితులు, భగవంతుని యొక్క స్థితులు 10. దాంట్లో మొట్టమొదటి స్థితి ఏంటంటే స్టేట్ 1,
పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుని స్థితి, అది నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి ఆ స్థితి స్టేట్ 1. స్టేట్ 2 బియాండ్ గాడ్ అంటే పరమాత్మ. పరమాత్మ స్థితి అంటే అక్కడ దాంట్లో మళ్ళీ సబ్ స్టేట్స్ ఏబిసి అని ఉన్నాయి. అది వరల్డ్ ఆఫ్ అదంతా ఇంకా పరమాత్మ స్థితిలోనే ఆయనకి నేను ఎవరు అనే ప్రశ్న వచ్చింది అక్కడ. 3 గాడ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు, ఒకే భగవంతుడు ఇన్ని స్థితులలో ఉన్నాడు అనమాట. ఈ ఒక భగవంతుని మనం ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎంతమందో మానవులు ఉన్నారు, ప్రతి మానవుల్లో కూడా అంతర్యామిగా అదే ఏకైక భగవంతుడు ఏ రకంగా ఉన్నాడో ఈ సృష్టి స్థితిలో ఏకారకుడుగా ఉన్నవాడు ఆ ఏకైక భగవంతుడే. అదే రకంగా ఎంబాడీడ్ సోల్ యాంజిల్స్ అంటే మనకు చెప్పాడు గాడ్ స్థితిలో బాబా దేవదూతలు, వీళ్ళందరూ ఈ రూపంలో ఉన్నది కూడా ఆయనే. అలాగే స్టేట్ 5 సోల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే పరిణామ ప్రక్రియ. అంటే రాతి వాయు రూపం నుంచి రాతి రూపం, ఖనిజ రూపాలు, ఇన్ని రూపాలలో కూడా చివరికి మానవ రూపం దాకా ఉన్న ఈ జీవజాలం అంతా కూడా వాళ్ళలో కూడా ఉన్నది భగవంతుడే. అంటే అక్కడ భగవంతుడు ఆ రూపాల్లో అక్కడ ఉన్నాడు. అదే రకంగా స్టేట్ 6 హ్యూమన్ సోల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ రీఎన్కార్నేషన్ మానవులుగా వచ్చేటప్పటికి we are in that state, we are all in that state. ఇప్పుడు మనకి 6వ స్టేట్ లో మనం ఉన్నాం. మనందరం కూడా హ్యూమన్ సోల్స్ అంటే పునర్జన్ముడు మానవ జననం మరణం ఈ స్థితిలో మన మానవుడిగా ఇది 7వ స్టేట్. మన భగవంతుడు మన రూపంలో సమస్త మానవుల రూపంలో ఉన్న భగవంతుడు ఈ యొక్క పునర్జన్మ ప్రక్రియలో ఉన్నారు. అదే రకంగా 7 స్టేట్ 7 ఇదేంటిది అడ్వాన్స్డ్ సోర్స్ అంటే చైతన్య భూమికల్లో ఉన్నవాళ్ళు 1 నుంచి 6వ భూమిక దాకా ఉన్న వాళ్ళందరూ కూడా స్టేట్ 7. సారీ, ఇందాక 6వ స్టేట్ లో ఉన్న వాళ్ళు మానవులు, 7వ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఈ ఎన్యులేషన్ అంటే 1వ చైతన్య భూమిక నుంచి 6వ చైతన్య భూమిక వరకు కూడా. స్టేట్ 8 అంటే డివైన్లీ అబ్జర్వ్డ్ అంటే మజూబీ కమిల్ అంటే మనకు సింపుల్ గా మజూబీ చెప్పుకున్నట్లయితే వాళ్ళు సద్గురు స్టేటే, కానీ వాళ్ళు ప్రపంచ స్పృహ లేక వాళ్ళు మనకి ఏం ఉపయోగం లేదు, వాళ్ళు భగవంతుని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇక 9 గాడ్ లిబరేటెడ్ అంటే వాళ్ళకి గమ్యం చేరిపోయారు. లిబరేటెడ్ సోర్స్ అంటే వాళ్ళు భగవంతుని ఐక్యం అయిపోయింది. జీవన్ముక్త మీన్స్ విత్ బాడీ అయినా జీవన్ముక్త మీన్స్ విత్ బాడీ. They are conscious of both godhood as well as manhood. Both they are conscious of both. But liberated incarnate soul. Okay, still in the body, you are telling? Yeah, with body, they are conscious of both godhood and manhood. Both they are aware of everything. Just like Sadhguru. Liberated ante Jeevan Muktul. Lastly, but they cannot use the power. That is the difference between Sadhguru and last is Sadhguru, sir. Both are saved, but they cannot use the power. సాలిక్స్ జీవన్ముక్త వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళకి గమ్యం చేరిపోయిన వాళ్ళు, కానీ ప్రపంచానికి ఎవరికై కూడా తోటి మానవులకు సహాయం చేయగలిగే స్థితిలో వాళ్ళు ఉండరు. అది 9వ స్థితి. అది ఇక 10వ స్థితి వచ్చేటప్పటికి సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ అప్పుడెప్పుడు వస్తుంటాడు. అవతార పురుషుడు సద్గురువుగా ఉన్నవాడు ఈయన 10th స్టేట్. అంటే మొత్తం హూ ఈజ్ గాడ్ అనేటప్పటికీ ఈ యావత్ ప్రపంచం కూడా ఈ 10 స్టేట్లో ఉన్న వాళ్ళే మనకి ఉంటారు. ఈ 10 స్టేట్లోని యావత్ జీవరాశి యావత్ ప్రపంచం అందరూ భగవంతుడే. భగవంతుడు లేని ప్లేస్ లేదు కదా. ఎందుగలడందు లేడందు సందేహం వలదని చెప్పారు కదా. అంచేత భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు. అంటే ఎవరు ఏ స్థితుల్లో ఉన్నారు అని చెప్పడానికి భగవంతుడు ఏ స్థితుల్లో ఉన్నాడు
అని బాబా వర్గీకరించారు ఆయన. గాడ్ స్పీక్స్ అని 158 పేజీ అండి ఇది. ఓకే సార్. అండ్ హూ ఈజ్ గాడ్ So, you అంటే can see here. ఇంకా భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడని చెప్పడం. ఓకే, నెక్స్ట్. See, this is the general God. See here, you can see here. This is God in the evolution state. Stone, plant, worm, fish, bird, animal. This is evolution. God in evolutionary state. This God in this form. చైతన్య పరిణామ ప్రక్రియ అంటే ఇంకా వాయు We all రూపం God takes this form. God, this is God. This ఇవన్నీ is కూడా evolution. దాటి దాటి God in the దాటి దాటి reincarnation, Punarjarma, reincarnate. God in the reincarnate state. God is in the spiritually advanced people. That is subtle world and mental world. God in the spiritually advanced state. Then God has divinely absorbed. God has then Jivan Mukta, then Sadguru, then Avatar. So this is the God in different forms. All are God in different forms, different power, different power. Everything is different. Knowledge, bliss, everything is different. భగవంతుడు తప్ప ఇంకా మన అన్యం అంటే ఏమీ లేదండి. అన్ని జీవరాశుల్లో కూడా భగవంతుడే ఉన్నాడు. భగవంతుడే ప్రయాణం చేస్తున్నాడు వీళ్ళందరి ద్వారా. అంతేత ఇప్పుడు మనకి ఎవల్యూషన్ మొట్టమొదటి చూడండి స్టోన్, తర్వాత అదే వాయు రూపం, తర్వాత స్టోను, ఆ తర్వాత పక్షులు ఏ రూపాలు కనిపించట్లేదు. మొత్తం మీద ఈ చెట్లు ఇవన్నీ దాటి 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 ఆ జంతు రూపం దాటి కోతి వయస్ కోతర మానవుడుగా మళ్ళీ 84 లక్షలు. ఇవన్నీ చివరికి వచ్చేటప్పటికి ఆఖరి మానవ జన్మ వచ్చేటప్పటికి 50 కోట్ల బాబా స్లీప్స్ అన్నట్టు. అంటే 50 కోట్ల జన్మలు ప్రతి గమ్యం చేరేటప్పటికి, అంటే జన్మలు 50 కోట్లు అంటే సంవత్సరాలు వచ్చేటప్పటికి కోట్ల సంవత్సరాలు అయిపోతుంది. అది ఇది మన ముఖ చిత్రం, ఈ సృష్టి ముఖ చిత్రం. That means everything is God. Only God alone exists. Yes. Nothing else. హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు? స్తంభాన్ని పగలు కొట్టాడు. మరి భగవంతుడు ఆ నరసింహావతారంలో బయటకు వచ్చాడు కదా. అంటే ఎక్కడ మనం ఉన్నాడు, ఎక్కడ లేడంటే అక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు అన్నది లేదు. God alone exists. God alone exists. ఉన్నది భగవంతుడు అక్కడే. Only everything is God. Everything is God. Everyone is God. Everything is God. Yes. So let us hear brother Tota Nageshwara speech is there. Let us hear that speech. What? You alone exist. ఉన్నది నీ ఒక్కడివే అనేటువంటి అది కొంచెం స్పీడ్గానే నేను చదువుతాను. కొంచెం ఫోకస్ గట్టిగా పెడితే మనం ఫాలో అవుతూ స్పీడ్గా వెళ్ళచ్చు. హో ప్రైస్లెస్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్, అమూల్యమైనటువంటి జ్ఞాన ఖజానా. యు ఆర్ విదిన్ అండ్ వితౌట్ అంటే భగవంతుడిని ఉద్దేశించి చెప్పిన మాట. ఆయన జ్ఞానానికి ఒక ఖజానా వంటి వాడైతే భగవంతుడు. యు ఆర్ విదిన్ అండ్ వితౌట్, నువ్వు లోపల ఉన్నావు, బయట ఉంటావు. అండ్ యు ఆర్ ది ఓషన్ ఆఫ్ మెర్సీ, నువ్వు కరుణ అని మహాసముద్రానివి. యు ఆర్ ఇన్ ఆల్ ద వరల్డ్స్, నువ్వు అన్ని ప్రపంచాల్లోనూ ఉన్నావు, అంటే 3 ప్రపంచాల్లో. యు ఆర్ ది ఓషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, నీకు ఎన్ని గుణాలు ఉన్నాయంటే ఆ గుణాలన్నీ ఒక చోట పోస్తే ఒక సముద్రం అయిపోతాయి. సముద్రం అంతటి గుణాలు ఉన్నాయి నీకు, అంటే లక్షణాలు. ఓ మెహర్ గాడ్ ఇన్కార్నేట్, యు అలోన్ ఎగ్జిస్ట్. దైవీ మానవుడైన ఓ మెహర్ బాబా, ఉన్నది నీ ఒక్కడవేనయ్యా. యు ఆర్ ఎజిదాన్, నీవే ఎజిదాన్. యు ఆర్ ఈజద్, ఈజద్ అంటే ఏంటి? పూజార్హత కలిగినటువంటి ఏకైకుడు. యు ఆర్ అల్లా అండ్ యు ఆర్ ఈశ్వర్, నీవే అల్లావి, నీవే ఈశ్వరుడివి. ప్రపంచం అంతా ఎన్ని పేర్లతో భగవంతుని పిలుస్తుందో ఆ పేర్లన్నీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. యు ఆర్ రామ, యు ఆర్ బుద్ధ, నీవే రాముడివి, నీవే బుద్ధుడివి. యు ఆర్ బిలీవెడ్ లార్డ్ కృష్ణ, ప్రియతముడైన కృష్ణ భగవానుడు నీవే. యు విత్ వన్ ఫింగర్ లిఫ్టెడ్ ద మౌంటైన్, ఒక్క ఏలుతోటి ప్రపంచాన్ని ఎత్తేసినటువంటి మహాశక్తి సంపన్నుడు నీవే కదా. యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ది బియాండ్ గాడ్ అండ్ ద బియాండ్ గాడ్ ఆల్సో, నీవు పరాత్పర పరబ్రహ్మవు నీవే. ఓ ఓషన్ ఆఫ్ కైండ్నెస్, దయా సాగరుడవు. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ మహమ్మద్, నీవే మహమ్మదివి. యు ఆర్ పర్ఫెక్షన్ పర్సానిఫైడ్, మూర్తీభవించిన పరిపూర్ణతవు నీవు. యు ఆర్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, జ్ఞానమే నీవు. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది
నీ ఒక్కడివి. ఇది స్వయంగా బాబా రాసినటువంటి ప్రార్థన అండి. యూ లివ్ ఇన్ ఎవరీ వన్ అండ్ యు ఆర్ ఎవరీ వన్. ప్రతివాడిలో జీవించేది నీవే, అసలు ప్రతివాడివి నీవే, జీవించేదే కాదు ఆ ప్రతివాడివి నీవే. ఓ బిలీవెడ్, యు ఆర్ ది ఎన్లైటెండ్ వన్. ఓ ప్రియతమా, జ్ఞానమును పొందినవాడివి నీ ఒక్కడివే. యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ విత్ ఎట్రిబ్యూట్స్ అండ్ వితౌట్ ఎట్రిబ్యూట్స్. నువ్వు గుణములు గలవాడివి, ఈ గుణము లేనివాడివి కూడా, రెండు నీవే. ఓ బిలీవెడ్, యు ఆర్ ది సోల్ ప్లేయర్ ఇన్ ద డివైన్ గేమ్. ఈ దివ్య క్రీడలో కోటాను కోట్ల మంది జీవరాశులను ఈ ప్రపంచములో ఈ పాత్రలన్నీ పోషించేది నీ ఒక్కడివే. యు ఆర్ ద సోల్ ప్లేయర్ అంటే ఇన్ని పాత్రలు పోషించేది నీ ఒక్కడివే. యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ మ్యాచ్లెస్, నీకు సాటి ఎవడు లేడు అసలు. ద ఓన్లీ వన్, నీ ఒక్కడివే. యు రిసైడ్ ఇన్ ఎవ్రీ హార్ట్, ప్రతి హృదయములో నివసించేది నీవే. అంటే ఆయన అడ్రస్ ఎక్కడ? ప్రతి హృదయము ఆయన అడ్రస్. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ఎటర్నల్లీ మోషన్లెస్ అండ్ ఇమ్మూవబుల్ ఈజ్ యువర్ అబోర్డ్. నీవు అనాదిగా చెలించకుండా నిశ్చలంగా ఉన్నవాడివి, అసలు నీ పీఠము కదలిక లేనిటువంటిది. యు ఆర్ ది హైయెస్ట్, అందరికంటే ఉన్నతుడవు నీవే. ఫార్ యు అలోన్ ఎగ్జిస్ట్, అంచేత ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద డూయర్, ద డీడ్ అండ్ ద కాజ్ ఆఫ్ డూయింగ్. అసలు ఏదైనా ఎవడైనా చేస్తున్నాడు అంటే చేసేవాడు నీవే, ఆ చేసే పని కూడా నీవే, ఆ పనికి కారణం కూడా నీవే. ద సస్టైనర్ యు ఆర్, అందరికీ పోషించేది నీవే. పక్షికి ఆకులు పెట్టేది నీవే, జంతువుకు గడ్డి తినిపించేది నీవే, మొక్కలకు నీళ్లు పోసేది నీవే, మనిషికి ప్రాణికి ఆహారం ఇచ్చేది నీవే. ఈ సకల సృష్టిని పోషణ చేస్తున్నది నీవే. అండ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, గురువులందరికీ ఏకైక గురువు నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద సీకర్, సాధన గురువు కూడా నువ్వే. ది వర్షిప్, పూజ కూడా నీవే. అండ్ ద సాధన, అసలు జనం చేసే సాధన కూడా నీవే. ఓ మెహర్, గాడ్ ఇన్కార్నేట్, యు అలోన్ ఎగ్జిస్ట్. మూర్తీభవించిన భగవంతుడైన ఓ మెహర్ బాబా, నీవు ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్, నా ముందున్నది నీవే, నా వెనకాల కూడా నీవే. అండ్ యు ఆర్ అబౌవ్ అండ్ బిలో, పైన ఉన్నది నీవే, క్రింద ఉన్నది కూడా నీవే. ఓ లార్డ్, యు లివ్ ఇన్ ఎవ్రీ హౌస్. అసలు ఇన్ని ఇల్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లోనూ నీవే నివసిస్తూ ఉన్నావు, ప్రతి ఇంట్లో ఉండేది నీవే. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, అంచేది ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ బియాండ్ ఎట్ యు రిమైన్ విదిన్ ఎవ్రీ వన్. అంటే మనము ఊహించలేనటువంటి పరబ్రహ్మ స్థితిలో ఉండి కూడా ప్రతివాడిలోనూ ఏకకాలంలో ఉండగలిగిన వాడు నీవు. యు ఆర్ ఆల్ పెర్వేడింగ్, ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నది నీవే, సర్వవ్యాపివి. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ఇన్ ఈచ్ నైబర్హుడ్, ప్రతివాడికి ఇరుగు పొరుగు నువ్వే, ఇంకెవడు లేడు అసలు. నువ్వే, ఇటు చూసినా నువ్వే, ఇటు చూసినా నీవే. యు ఆర్ ది సస్టైనర్, నీవే పెంచి పోషించేది ఈ సృష్టిని. యు యువర్ సెల్ఫ్ ఆర్ ఆల్ వరల్డ్, మొత్తం ఇన్ని ప్రపంచాలు లేవు, ఉన్నదంతా నీవే, ఆ ప్రపంచాలన్నీ నీవే. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. ఎవ్రీవేర్ యు ఆర్ కంప్లీట్, ప్రతి చోట నీ వేరే అంశాల కింద సగం ఉండవు, ప్రతి చోట పూర్తిగా ఉంటావు నువ్వు 100%. అంటే కొంతమంది అంటూ ఉంటారు, భగవంతుడు అంశ అండి నీ మేరు బాబా అని. అలాగే అంశాలు పర్సెంటేజ్లు 1%, 2%, 3% ఉండవు, ఉంటే 100%. ఇప్పుడు కరెంట్ ఉంటుంది, కొంచెం కరెంట్ వస్తాయండి, మొత్తం అన్ని చోట్ల అదే కరెంట్ ముట్టుకుంటే అదే షాక్ కొడుతుంది అంతే. అలాగా ఆయన ఎక్కడ ఉన్నా అంత సంపూర్ణంగా ఉంటాడు. యు ఆర్ అన్సీన్ యట్ సీన్ ఆల్సో, నువ్వు కనిపించకుండా ఉంటావు కానీ కనపడతావు కూడా. యు లివ్ ఇన్ ఎవ్రీ వన్ ఫర్గివింగ్ ఈచ్ హిజ్ సిన్స్, ప్రతివాడిలో నువ్వు ఉంటావు కానీ వాడు చేస్తున్న పాపాలన్నీ ఏ రోజుకి ఆ రోజు క్షమించేస్తూ ఉంటావు. నీవు ఉండడం వల్ల నువ్వు క్షమిస్తూ ఉంటావు. యు అలోన్ ఎగ్జిస్ట్, ఉన్నది నీ ఒక్కడివే. దేర్ ఈజ్ నో వన్ వితౌట్ యు, అసలు నీవు లేకుండా ఏ ఒక్కడు లేడు ఈ సృష్టిలో. అంటే నీవే నిండిపోయి ఉన్నావు ప్రతి వాడిలో. యు ఆర్ మేనిఫెస్టింగ్
అండ్ అన్మానిఫెస్ట్. ఒక్కొక్కసారి బయట కనిపిస్తావు, ఒక్కొక్కసారి దాక్కుని ఉంటావు. నీవు యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ మ్యాన్ మనిషివి నీవే. యువర్ బర్డ్స్ పక్షులు నీవే. యువర్ ఫిష్ చేప నీవే. అండ్ యువర్ యానిమల్స్ జంతువులు కూడా నీవే. అండ్ యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ బగ్స్ అండ్ నాట్స్ నల్లులు కూడా నీవే. ప్రతి జీవరాశిని చెప్తున్నారు అన్నమాట. నాట్ అంటే చిన్న ఈగ జోరి, అది కూడా నీవే. యువర్ స్నేక్స్ అండ్ స్కార్పియన్ సర్పాలు నీవే, తేళ్లు నీవే. యువర్ యాండ్స్ అండ్ మస్కిటోస్ చీమలు నీవే, దోమలు నీవే. ఫార్ యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఎందుకంటే అసలు ఉన్నది నీవు ఒక్కడవే కదా ప్రభు. యువర్ ఇన్సెక్ట్స్ నీవు ప్రతి కీటకానివి. అండ్ యువర్ లైస్ పేలు కూడా నీవే. యువర్ డాగ్స్ యాసెస్ అండ్ పిగ్స్ కుక్కవు నీవే, గాడిద నీవే, అందులు కూడా నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ డియర్ అండ్ ఎలిఫెంట్స్ జింకవు నీవే, ఏనుగు నీవే. యువర్ క్యాట్స్ అండ్ మంకీస్ పిల్లివి నీవే, కోతి కూడా నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ ద మూన్ అండ్ ద స్టార్స్ చంద్రుడు నీవే, నక్షత్రాలు నీవే. ద డాన్ అండ్ ద నైట్ సూర్యోదయము నీవే, సూర్య అస్తమయము కూడా నీవే. అండ్ ద సన్ అండ్ ఆల్సో ద లైట్ సూర్యుడు నీవే, వెలుగు నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ విండ్ అండ్ వాటర్ గాలి నీవే, నీరు నీవే. అండ్ ద యానిమల్స్ ఆఫ్ ది వాటర్ జలచరాలన్నీ కూడా నీవే, జలములో నివసించే ఆ చేప జాతి అంతా నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ సిల్వర్ అండ్ గోల్డ్ వెండి నీవే, బంగారం నీవే. యువర్ కాపర్ అండ్ ఐరన్ రాగి నీవే, ఇనుము నీవే. యువర్ బ్రాస్ అండ్ స్టోన్ ఇతడి నీవే, ఆ రాయి కూడా నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ టీ అండ్ కాఫీ నేను తాగే టీ నీవే, కాఫీ నీవే. అండ్ షుగర్ ఆల్సో దానిలో వేసే పంచదార కూడా నీవే. యువర్ ఓన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యువర్ పేపర్ అండ్ ద బుక్ కాగితానివి నీవే, పుస్తకానివి నీవే. యువర్ ద స్కూల్ అండ్ ఆఫీస్ అసలు ఆ పాఠశాల కూడా నీవే, నేను వెళ్ళే ఆఫీసు కూడా నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివి. యువర్ పెన్ అండ్ ఇంక్ పెన్ను నీవే, దానిలో ఇంకు కూడా నీవే. అండ్ యువర్ ద గిఫ్టెడ్ రైటర్ ఆ నైపుణ్యము కలిగిన మహాకవికు కూడా నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద డోర్ అండ్ విండో కిటికీ నీవే, ద్వారం కూడా నీవే. యు ఆర్ ద మార్బుల్ ఫ్లోర్ ఈ చలవరాతి నేల కూడా నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద మెడిసిన్ అండ్ ద డిసీజ్ అండ్ ద డాక్టర్ ఆల్సో నీవే మందువి, నీవే రోగానివి, నీవే వైద్యుడివి కూడా. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద గేమ్ అండ్ ద ప్లేయర్ ఆట నీవే, ఆడే క్రీడాకారుడు నీవే. అండ్ ద స్పెక్టేటర్ ఆల్సో ఆ ఆట చూసేటువంటి ప్రేక్షకుడు కూడా నీవే. అండ్ యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద ఫ్లవర్ అండ్ ద థాట్ పువ్వు నీవే, ఆ దానికి ఉన్న ముళ్ళు కూడా నీవే. అండ్ యు ఆర్ ద ఫ్రాగ్రెన్స్ దానికి ఉన్న పరిమళానివి కూడా నీవే. యు ఆర్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రీస్తువు నీవే. యు ఆర్ ఇలాహీ అనంతమైన మహాసాగరానివి నీవు, స్వచ్ఛమైన సముద్రానివి నీవు. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ ద ఖురాన్ అండ్ ద వన్ హూ ప్రేస్ ఖురాన్ నీవే, ఆ ఖురాను వల్లించేవాడివి నీవే. యు ఆర్ వలి అండ్ యు ఆర్ ది మెస్సేజ్ ఇంత అందంగా సృష్టించిన ఆయనకి ఇంకెంత సౌందర్యం ఉండాలి, అంత అనంతమైన సౌందర్యానివి నీవు. అలాగే అనంతముగా ప్రతివాడికి సన్నిహితుడవు నీవు. ఓ మెహర్ గాడ్ ఇన్కార్నేట్ యు అలోన్ ఎగ్జిస్ట్ మూర్తీభవించిన దైవమైన ఓ మెహర్ బాబా ఉన్నది నీ ఒక్కడివే. యు ఆర్ బ్రహ్మ, యు ఆర్ విష్ణు, యు ఆర్ ద కైల్డ్లెస్ శంకర్ నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే భోళాశంకరుడు అంటాం కదా, అంటే కపటము లేనటువంటి ఆ శంకరుడు అది కూడా నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది నీ ఒక్కడివే. చివరి శరణం భావు సేస్ అంటే భావు చేసేటువంటి పేరా భావు సేస్ ఓ వెలివెంట్ మెహర్ ప్రియతముడైన ఓ మెహర్ బాబా. యు ఆర్ ద వర్డ్ అండ్ యు ఆర్ ద లెటర్ ప్రతి పదము నీవే, ఆ పదములో ఉన్న ప్రతి అక్షరము నీవే. యు అలోన్ ఎగ్జిస్ట్ ఉన్నది
నీ ఒక్కడివే తండ్రి. ఇది బాబా ఈ పుస్తకానికి ఎంచుకున్నటువంటి ప్రార్థన. So, because the Mandali people thought, it is though it is dictated by Baba, Mandali people thought Babu has, because of the last song, last couplet, Mandali people thought Babu has written it. So they ridiculed Babu. Why are you so wrong words for attributes of God? Is not correct. Then Babu went and asked Baba, I want to change some of the words. Nobody likes that word. Then Baba said, so no, don't change a single word. This prayer is given by me, and in due course of time, entire world, all the houses will sing this prayer. They should know I am not only what they like and not in dislike. I am in all, liking and disliking. Both I am there. So they should understand this point. That's why I have given this prayer for the entire world. So this is the most important and prayer given by Baba. He said, in due course of time, the entire world, all the houses will pray this prayer. This is the prayer that you alone exist. That means only everything is God, God, God. That is only God. So this is important, and Baba liked this prayer. So this is, next week I'll continue the same subject. Sir, ఏదో నన్న 54 గీతాలండి, ప్రార్థన గీతాలు కింద చెప్పారు బాబా. 54 గీతాలు కూడా తోట నాగేశ్వరరావు గారు చెప్పినవి కూడా చెప్పారు కదా. గతంలో కూడా రఘుపతిరావు గారు చదివించారు సార్. మీరు ఇదే జస్ట్ ఒక 1 month లోపల ఎప్పుడో చదివించారు, నాకు గుర్తున్నారు. నేనే చదివాను. అంటే భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది ఏమీ లేదు, తేలినవే పామునివే ఈ అంటే దాని మీద బాబు కల్చర్ గారు బాబాతో చెప్పారు. ఈ వర్ణనలో బాగులేదు బాబు. తేలు పాములతో భగవంతుని పోలిస్తే అది సాంప్రదాయకంగా ఉండదు, అందరూ ఆనందించలేరు. ఏదన్నా ఒక చంద్రుడు నీవేంటే అర్థం ఉంది, కానీ చీకటి నీవేంటే బాగుండదు కదా. ఇలాంటి వర్ణన మారుద్దాం అని చెప్పేసి ఆయన బాబాతో అడిగితే లేదు, భగవంతుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడు, చీకటిలోనే ఉన్నాడు, వెలుతురులోనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రార్థనా గీతాల ద్వారా తెలుస్తాయి. భగవంతుడు లేని చోటికి లేదు, భగవంతుడు కాని వస్తువు లేదు, భగవంతుడు కాని పద్ధతి లేదు. అందుకని దీంట్లో ఏ ఒక్క పదం కూడా నువ్వు మార్చవద్దు అనేసి బాబా గట్టిగా చెప్పడం వల్ల ఇప్పుడు ఆ 54 పద్యాల యొక్క ప్రార్థనా గీతాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రపంచమంతటా కూడా వీటిల్ని ప్రతిరోజు పఠిస్తారు అని కూడా బాబా చెప్పడం జరిగిందండి. సార్, so with this I'll continue next week, and with this I'll be concluding today's sharing of matter. Let us take Baba's darshan. Baba's who is God, what is God అన్నది ఈ రకంగా బాబా రఘుపతిరావు గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Let us take blessings from Baba. Yes sir. अवतार मेहर बाबा की जय. मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. జై బాబా అందరికి జై బాబా. జై బాబా సార్, అందరికి జై బాబా. అందరికి జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అందరికి జై బాబా అండి. అందరికి జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా. सबकी जय बाबा.